Hello nurses, my dear angels. So welcome back to our channel, a digital nursing academy, The Lady with the Lamp. Friends, మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా నర్సింగ్ ప్రొఫెషనల్స్ అయి ఉంటే తప్పకుండా మీరు మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, A to Z ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీకు అందించబడుతుంది. ఈ వీడియోలో ఎస్పెషల్లీ ఏపీఎన్ సెట్కి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అని అడిగే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. రైట్, సో ప్రాస్పెక్టస్లో వాళ్ళు ఏమేమి సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి 10th క్లాస్ మార్క్ లిస్ట్. అందులో డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసం సో ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ సబ్మిట్ చేయాలి. తర్వాత రెండోది వచ్చి ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్. అండ్ థర్డ్ వన్ వచ్చి టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ టీసీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్, ఎందుకంటే కేటగిరీ వైజ్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది కాబట్టి కంపల్సరీ. తర్వాత పిహెచ్ సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ, సో ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ ఫర్ ఐడెంటిఫికేషను, సో ఈ మూడిట్లో మీరు ఏదైనా సబ్మిట్ చేయొచ్చు. సో తర్వాత స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ ఫోటో వచ్చేసి 80 KB ఇన్ సైజ్ ఉండాలి, అది మర్చిపోకండి. తర్వాత స్కాన్డ్ సిగ్నేచర్ ఉండాలి, అలాగే ఫింగర్ ప్రింట్. ఈ టోటల్గా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వీటికి సంబంధించినవన్నీ కూడా మీరు ఆన్లైన్ అప్లై చేసినప్పుడు మీ దగ్గర పెట్టుకుంటే అండ్ ఈజీగా అప్లై చేయడానికి ఉంటుంది. రైట్, ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏపీఎన్ సెట్కి సిలబస్ ఏంటి, అందులో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా మన ఛానల్లో త్వరలో వీడియో ఇస్తాను. సో వీడియో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్లీజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ లేదా ఏపీఎన్ సెట్ రాయాలనుకున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని మీరు షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. అండ్ చాలామంది ఇంకా అనుకుంటున్నారు బిఎస్ నర్సింగ్ జాయిన్ అవ్వాలి అంటే ఎంసెట్ కానీ నీట్ కానీ రాయాలి అని అనుకుంటున్నారు. ప్లీజ్ అలాంటిది ఇంకా లేనే లేదు, దాంతో పనే లేదు. మీరు ఏపీఎన్ సెట్ మాత్రమే ఆన్లైన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అది మీరు కన్వీనర్ కోట అయినా మేనేజ్మెంట్ సీట్ అయినా ఇద్దరు కంపల్సరీగా ఏపీఎన్ సెట్ అయితే క్వాలిఫై అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.